రైతు తనకున్న ఎకర పొలంలో పొగాకు పంట వేసిందంట. కోతకొచ్చే సమయానికి పంట దగ్గర కావాలి కూర్చున్నప్పుడు పంది జొరిందంట పొలంలోకి. రైతు భయపడకుండా కూర్చున్నాడంట. ఆ పంది తిరిగి ఎంబడే ఆ వాసనకు తట్టుకోలేక పారిపోయిందంట. అలాగే గాడిద జొరిందంట. గాడిద జొర్రి ఆ గాడిద కొంచెం దూరం పోగానే ఆ వాసన తట్టుకోలేక అది తిరిగి వెనక్కి పారిపోయిందంట. అలాగే మేక పోయిందంట తిందామని. మేక పోయి తిందామని చూసేసరికి ఆ ఘాటుకు తట్టుకోలేక అది పారిపోయింది. అలాగే కుక్క పోయిందంట. కుక్క పోయినా అక్కడ ఎక్కువసేపు ఉండలేక వెళ్ళిపోయిందంట. వాటికి అక్కడికి వెళ్ళి అది తింటే హానికరమని తెలిసి అవి తన జ్ఞానాన్ని ఉపయోగించి అక్కడి నుంచి పారిపోయినాయి. కానీ ఒక రెండు కాళ్ళ జంతువు మాత్రం అక్కడికి వెళ్ళి హాయిగా ఆ పొగాకును నలిపి మంచిగా పేపర్లో చుట్టుకొని ఒక అగ్గిపెట్టెతోటి వెలిగించుకొని దాన్ని తాగుతూ కూర్చున్నదంట. ఆ జంతువు పేరేంటో చెప్పండి చూద్దాం ఒకసారి మీరే. వాటికి ఉన్న జ్ఞానము వీళ్ళకి ఈ జంతువుకి ఎందుకు